చూడండి, వేడి వేడి అన్నం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ వేసుకొని టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. చూడండి, వేడి వేడి అన్నము. ఇది వచ్చి మునగాకు పౌడరు, ఇది వచ్చి కాకరకాయ, ఇది వచ్చి కరివేపాకు, ఇది వచ్చి కంది పౌడరు, ఇది నెయ్యి, ఇది నేను ఇంట్లో చేసుకున్న టమాటా పచ్చడి. నేను చెప్పాను కదా మిరపకాయ తినేసాను. చూడండి, ఇది లేకపోతే నాకు అసలు అన్నం తినాలనిపించదండి. డైలీ అయితే మిరపకాయ అయితే తినాల్సిందే వీటితో పాటు. టేస్ట్ చేద్దామా ఎలా ఉందో. ఫస్ట్ కాకరకాయ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. లైటింగ్ తక్కువ వస్తుంది. బా, వాసనకే చాలా ఆకలి వేస్తుంది. కొద్దిగా టేస్ట్ చేస్తాము. దీనిలో కొద్దిగా నెయ్యి. బా, అసలు కలుపుతూ ఉంటేనే అబ్బా, వేరే లెవెల్లో ఉంది టేస్ట్ అయితే మాత్రం. బా, సూపర్గా ఉందండి. మీరు తినండి, మా ఇంటికి రండి, మీకు అందరికీ వంట చేసి ఈ పౌడర్లు వేసి అందరికీ భోజనం పెడతాను. ఓకేనా? నీకు కావాలా? దా టేస్ట్ చేద్దురా. మా బాబు దా. ఎలా ఉంది? ఇదేం తెలుసా? కాకరకాయ. చేదుగా ఉంటాడులా అది. మరి చేదే లేదు చూడు, చేదే లేదండి అసలు. అంత బాగుంది. మా వాడికి చెప్పిన తర్వాత పరిగెత్తా ఉన్నాడు. బా, చాలా బాగుందండి. మనం వాటిని తెచ్చి కడిగి కట్ చేసి ఫ్రై చేసి పౌడర్లన్నీ పప్పులన్నీ వేసి చేసిన దానికి ఎంత టైం పడుతుంది. కానీ ఆంటీ చేసి పంపించింది. టేస్ట్ అసలు నేను చేసుకున్నా, నాకు రాదండి ఇవన్నీ. ఆంటీ చేసి ఇచ్చింది. బాబా, సూపర్ అండి కాకరకాయ మాత్రం. నెక్స్ట్ మునగాకు. నెక్స్ట్ మునగాకు పౌడర్. నేను ఇవన్నీ తింటూ ఉంటే నాకు మా అక్క గుర్తొస్తూ ఉందండి. మా పెద్దక్క. మా అక్కకి ఇవన్నీ అంటే చాలా ఇష్టము. నేను తింటూ ఉంటే మా అక్కే గుర్తొస్తూ ఉంది నాకు. ఇది మునగాకండి. ఇవి కాకరకాయ టేస్ట్ చేసేసాము. ఇది మునగాకు పౌడర్ పక్కన పెట్టేద్దాం. బా, అన్నీ అసలు చెప్పనక్కర్లేదండి, చాలా బాగుంది. అక్కి, మా పాపకు కూడా పెడదాం, ఎలా ఉంది చెప్తుంది కదా. ఆహా, అక్కి మా పాపకి ఇప్పుడు టేస్ట్ చూపిద్దాం. ఇట్రా. ఏం చెప్పు, ఎలా ఉంది? ఎలా ఉంది? అసలు కాకరకాయ తిన్నావా? లేదు నాన్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కంది పౌడర్. తిట్టుకోవద్దండి, ఈవిడేంది అన్ని మా ముందరే తిని మాకే చూపిస్తూ ఉందని టేస్ట్ చెప్తున్నాను. మీకు కావాలంటే ఆంటీకి చెప్తాను, ఆంటీ మీకు పంపిస్తుంది.
మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు కంది పౌడర్, నేను నిజం చెప్పట్లేదండి, ప్రామిస్గా అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అసలు అబ్బబ్బబ్బా, సీనియర్స్ అండి, ఆంటీలు నిజంగా అసలు అప్పట్లో వాళ్ళు ఇంత బాగా చేసుకొని తినేవాళ్ళు కాబట్టి అంత హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి కంది పౌడర్ అనమాట, ఇది కంది పౌడర్. అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తిన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. కంది పౌడర్ అండి ఇది. అసలు ఒకదానికి మించి ఒకటి ఉందండి అసలు. సూపర్. నెక్స్ట్ కరివేపాకు, ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ కరివేపాకు. రోజు ఇన్ని పౌడర్లతో మనం కానీ తిన్నామంటే, కూరలు తినాలండి, ఇట్లా పౌడర్లతో తిన్నామంటే మన కంటికి మంచిది. మునగాకు కానీ కరివేపాకు కానీ అసలు ఎన్ని విటమిన్స్ ఉన్నాయండి. కరివేపాకు కానీ మునగాకు కానీ కాకరకాయ కానీ కలుపుతూ ఉంటేనే అంత మంచి వాసన. ఇది కరివేపాకు పౌడర్. అబ్బా చాలా బాగుంది. మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి మాకు. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు పండు మిరపకాయ తినేదాన్ని, ఇప్పుడు లాస్ట్ తింటున్న పండు మిరపకాయ. ఇప్పుడు పండు మిరపకాయ టేస్ట్ చేద్దాం. కొద్దిగా అన్ని టేస్ట్ చేయాలి కదా, దీనిలోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఈరోజే తింటున్నానండి, నెయ్యి ఎక్కువ తిన్ను, ఎందుకు తెలుసా, లావ్ అయిపోతానని. కానీ కొంతమంది అంటారు నెయ్యి తింటే లావ్ అవ్వరు, నెయ్యి కంపల్సరీ రోజుకు ఒక స్పూన్ అన్నా తినాలి అని. రోజుకు ఒక స్పూన్ అన్నా నెయ్యి తినాలి, నెయ్యి తింటే చాలా మంచిది అంటారండి, బోన్స్కి, మన హెల్త్కి చాలా మంచిది అంటారు. ఇది వచ్చి మిరపకాయ, పండు మిరపకాయ. చూడండి చెమట్లు పట్టిపోతున్నాయి, వేడి వేడిగా అన్నము కారంకి. ఆహా, ఎంత బాగుందండి అసలు, ఇంత టేస్ట్ మనకి ఎక్కడ దొరకదు. చాలా బాగుందండి పండు మిరపకాయ. నెక్స్ట్ వచ్చి నేను తయారు చేసుకున్న టమాటో పచ్చడి. నా పచ్చడి నాకు నచ్చదండి. నా పచ్చడి అంటే మనం చేసుకుని మనకి టేస్ట్ తెలియదు. నా కొడుకు చెమటలు తుడుస్తున్నాడు. ఇది నా పచ్చడి, మనం చేసుకుని మనకి ఎప్పుడు నచ్చదు అనమాట. నా కొడుకు బాగా ఇష్టం. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ చేసుకొని ఒక కామెంట్ పెట్టుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి, బాయ్ బాయ్.